ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట రోజు రోజుకు ఆదరణ కోల్పోతూ వస్తోంది. టీవీలు, ఫోన్ల రాకతో దాదాపుగా కనుమరుగైంది. కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. ప్రభుత్వం తమను ప్రోత్సహించాలని కోరుతున్నారు కళాకారులు. ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలుబొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా టీవీలు, ఆ తర్వాత ఫోన్ల రాకతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాత తరం బొమ్మలాట కళకు దూరమైంది. బొమ్మలాట కళాకారుల జీవన శైలిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తోలుబొమ్మలాట దశాబ్దాల క్రితం ప్రజలకు వినోదాన్ని పంచిపెట్టిన ప్రధాన వినోదం. ఇలాంటి నాటక ప్రదర్శన అంటే ప్రజలు తమ తమ పనులను వదిలి చూసేందుకు వెళ్లేవారు. నాటి కళాకారుల వైభవం కూడా వేరే లెవెల్. వారికుండే గౌరవం నేటి సూపర్ స్టార్ హీరోలకుండదు. కాలక్రమేణీ సినిమాలు, సీరియళ్లు మొదలయ్యాక నాటకరంగం ఆదరణ కోల్పోయింది. ప్రస్తుతం ఆధునిక యుగంలో నాటకరంగం పూర్తిగా అంతరించిపోయింది. దీంతో కళాకారులు నాటక ప్రదర్శనలు లేక ప్రభుత్వం నుంచి ఆదరణ కరువై జీవోత్సవంలో బ్రతుకుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. అప్పతో వెలుగు వెలిగిన చెన్నంపల్లె గ్రామం తోలుబొమ్మలాట వారు నాటకరంగ కళాకారులు ప్రస్తుతం జీవనోపాధి లేక వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామం స్థలం. మేము కళాకారులము అంటే గత సంవత్సరాల లాగాది మొదలుకొని 100 సంవత్సరాల లాగాది మొదలుకొని మా పెద్దలు తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు వేస్తూ ఏదో జీవనం చేసేవాళ్ళము. అప్పట్లో పెద్దగా నాటకాలు బాగా ఎక్కడ కూడా పిలిపించి తోలుబొమ్మలాటలు, భారతము, రామాయణము ఇటువంటి కథలన్నీ మా చేతి చెప్పించి గ్రామాల్లో, పల్లెల్లో రెడ్డి గారు మాకు ఆహ్వానించేవాళ్ళు. కాబట్టి ఇప్పట్లో ఈ కళ అనేటువంటిది టీవీలు వచ్చి, ఈ యొక్క నెట్ సెల్లులు వచ్చి ద్వారా వచ్చి మాకు కళ అనేటువంటిది ఇమిసిపోయింది, తగ్గిపోయింది. ఎవరు చూడటమే లేదు మా యొక్క చరిత్ర. కాబట్టి ఇప్పట్లో మాకు ఏమి జీవనోపాధిలో భూస్థితి కూడా దండిగా లేదు. 60 కుటుంబాల వస్తువులు ఇక్కడ కాపురం చేస్తున్నాము. మా పిల్లవాళ్ళు కూడా ఏదో మాకు వాళ్ళకి చదివారు కానీ మాకు ఉద్యోగాలు కూడా ఏమీ ఇవ్వటం లేదు. ఏదో మీది మరాఠీ కులము, మీది గొప్ప కులము అనేటువంటిది పెద్ద అని వీరారెడ్డి ఉండగా కూడా మీకేమిరా, మీది మరాఠీ కులము నేను అంత లెక్క అడిగినాను, మీ కులస్తులు మీరికి భూములు ఉన్నాయి, ఏదో అంతో ఇంతో ఏదో ఇళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో జీవనం చేయని వీరారెడ్డి గారు కూడా పెద్ద అని ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మత్స్యశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా మా యొక్క రెడ్డి మా మీద అంటే దగ్గరికి మా రెడ్డి వల్లే మేము జీవనం ఇక్కడ కుటుంబాలన్నీ బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పట్లో ఈ కళ అనేటువంటిది ఎవరు చూడటం లేదు. నేను తోలుబొమ్మలాట వేసేవాడిని నేను. కాబట్టి తోలు బొమ్మలు చేస్తాను, విగ్రహాలు. కాబట్టి ఆంజనేయులు, రామలక్ష్మణులు, భారతంలో 18 పర్వములు, రంగనాథము ఇటువంటి కథల్లో మేము చాలా ప్రభుత్వగా పొంది మాన్యాలు పొందిన ఇదే గ్రామంలో మాకు మాన్యాలు కూడా మా పెద్దలకు మాన్యము, కరణం మాన్యము, రెడ్డి మాన్యము ఇటువంటివన్నీ కూడా మాకు సహకరించారు. అంటే ఇప్పట్లో కళ అనేటువంటిది ఏమీ ముగిసిపోయింది, ఎవరు చూడటమే లేదు. మా కళ అనేటువంటిది పడిపోయింది. ఇప్పుడు మేము ఏమి జీవనాత్మం చేయాలనేటువంటిది కూడా మాకే దిక్కు తెలియక మా ఇళ్లలో మేము చాలా బాధపడుతున్నాము. కాబట్టి మీరు గవర్నమెంట్ వారు మాకు చర్య తీసుకొని ఏదన్నా మా కళకనేటువంటిది మళ్ళా ఏదో ఇది పైకి వచ్చేది ఇట్లు మాకు చేసి మాకు ఆహ్వానించుతారని గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామంలో తిరుగులేని ఆదరణ ఉండేది. క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ 1980వ దశకం వరకు వైభవంగా నడిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారని పేర్కొంటున్నారు. ఈ తోలు బొమ్మలాట ప్రదర్శనకు 10 మంది కళాకారులు అవసరమని, హార్మోనియం, తబలా, డబ్బా తదితర సంగీత వాయిద్యాలను వాయించే వారితో పాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడడం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారంటున్నారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల రూపంలో చెప్పి వినసొంపుగా అర్థాలు విడమర్చి చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు. ఇక తోలుబొమ్మలాటలో బొమ్మలాడించడం ఓ కళ అయితే వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకు మించిన కళ అని అంటున్నారు చరిత్రకారులు. నా పేరు రమేష్. మాది బద్వేలు మండలం చెన్నంపల్లె గ్రామం. గత 100 సంవత్సరం నుంచి మా పెద్దవారు వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు ఆడేవారు. ప్రస్తుతం అవి అంతరించిపోయాయి. ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆ కళను నేర్చుకోలేక, ఆ పని చేయలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఇళ్ల స్థలాలు కానీ, భూములు కానీ
ప్రభుత్వం ఎటువంటి సహాయం మాకు చేయడం లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి యువతకు కార్పొరేషన్ లోన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, భూములు కానీ ఇప్పించి మా పెద్దవారికి వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చి, అలాగే మా గుడికి దీపధూప నైవేద్యాలకు సహకారం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. నా పేరు రమేష్ అండి. ఇప్పుడంటే డిజిటల్ స్క్రీన్లు, ఎల్ఈడి టీవీలు, ఐమాక్స్ సముదాయాలున్నాయి. కానీ దశాబ్దాల క్రితం వీధి నాటకాలు, రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసాలను వీధుల ప్రదర్శనలే ప్రధాన వినోదం. వీటితో పాటు నాడు వెలుగు వెలిగిన ప్రధాన నాటక ప్రదర్శన బొమ్మలాట అని చరిత్ర చెబుతోంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం తోలుబొమ్మలాట నాటకాన్ని ఇక్కడ పరిచయం చేసి ప్రజలకు దగ్గర చేసిందని పేర్కొంటుంది. అయితే కడప జిల్లా చెన్నంపల్లి గ్రామంలో తరతరాలుగా నాటక రంగం కళాకారులు కొనసాగుతున్నారు. తోలుబొమ్మలాట, వీధి భాగవతాలు, భారతం వంటి నాటకాలను ప్రదర్శిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు నాటక రంగానికి మంచి ఆదరణ ఉండేది. అప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ కళాకారులు ప్రస్తుతం జీవనాన్ని కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. మాది కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామం. మేము కళాకారులము. గత 3 తరాల నుంచి కూడా మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా ఇలా నాటకాలు వేసుకుంటూ బతికేవాళ్ళం. తోలు బొమ్మలాట, వీధి నాటకాలు, బ్రహ్మంగారి జీవ చరిత్ర, ఇలా నాటకాలు వేసుకుంటూ బతికేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్కి తెలియజేయడం ఏమనగా, మేము ఇప్పుడు కళ అంతరించిపోయింది. టీవీలు, మొబైల్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి మాకు నాటకాలు కూడా ఎవరు పిలిపించట్లేదు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వేసుకుంటూ ఇంతవరకు మాకు పోషించారు. ఇప్పుడు మేము బతికేదానికి కూడా మేము ఆటోలు తొలుకుంటూ బ్రతుకుతున్నాము. మా పిల్లలు అలా బతకలేరు. మాకు ఏదైనా గవర్నమెంట్ సహాయం చేయాలి. మాకు పింఛనీలు కానీ, స్కూళ్ళు కానీ, బడి కానీ, ఇంటి స్థలాలు కానీ మాకు ఎటువంటి సహాయం చేయలేదు. గత ప్రభుత్వం కానీ, అంతకుముందు ప్రభుత్వం కానీ మాకు ఏది చేయలేదు. మాకు ఇప్పుడు మేము ఈ ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా, మాకు ఏదైనా కళా ఐడెంటిటీ కార్డులు కానీ, మాకు పింఛనీలు కానీ కావాలని కోరుతున్నాము. మాకు ఈ సంస్కృతం గురించి ఇలా కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ప్రోగ్రాంల గురించి ఇలా గవర్నమెంట్ ఏపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా మేము సహకరించాలి. మీరందరూ కూడా మాకు ఇలా కళాకారులను పడిపోకుండా మీరు ప్రభుత్వం కాపాడాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సాయి కుమార్. మహారాష్ట్రలోని మరాఠా కులానికి చెందిన కాళే అప్పారావు కుటుంబీకులు కొన్ని వందల ఏళ్ల క్రితం కడప జిల్లాకు వలస వచ్చింది. అయితే కొన్ని కుటుంబాలు ఒంటిమిట్ట సమీపంలోని సీతాపురం గ్రామంలో స్థిరపడగా మరికొన్ని కుటుంబాలు చెన్నంపల్లెకు స్థిరపడ్డాయి. పూర్వం నుంచి నాటక రంగాన్ని నమ్ముకొని నాటక ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచి పెడుతున్నామని కళాకారులు అంటున్నారు. కుటుంబంలో పెద్దలందరూ చనిపోగా ప్రస్తుతం కాళీ శ్రీనివాసరావు, వనపర్తి శాంతారావు కుటుంబ సభ్యులే ప్రస్తుతం నాటక ప్రదర్శన కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార చలపతిరావు అండి. మాది కడప డిస్టిక్ బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామము. గత 100-150 సంవత్సరాల నుంచి కూడా మహారాష్ట్రలో మా పెద్దలు, తాత ముత్తాతలు ఉండబడినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసి 150 సంవత్సరాలుగా వస్తున్నది. ఇంతవరకు మాకు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం తరపున మాకు సహకారం అందజేయలేదు. ₹1 కూడా మాకు గవర్నమెంట్ సహకారం చేయలేదు ఇంతవరకు కూడా కళాకారులకు. కాబట్టి మా పెద్దల గురించి కూడా వీధి నాటకాలు, తోలు బొమ్మలాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆడుతూ జీవిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా అడుగంటిపోయి ఉన్నది మా కళ. దీనికి పైకి ప్రభుత్వం తరపున మీ ఉద్దేశపూర్వకంగా ఇది కొంత సహాయం చేద్దామని ఆలోచించి కళాకారులు పెన్షన్లు కానీ, పిల్లలకు విద్యా వైద్యం గురించి కానీ సహకారం చేయాలని ప్రభుత్వం వారికి కోరుతున్నాము. ఇకపోతే అంతరించిపోయిన తోలుబొమ్మలాటలో చెన్నంపల్లె గ్రామానికి చెందిన కుమార వెంకటయ్య పూర్వీకులు అందవేసిన చెయ్యిగా పేరుగాంచారు. తోలుబొమ్మలాటలో కుమార కృష్ణారావు, వెంకట్రావు, సుబ్బారావు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ప్రదర్శనలిచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారి వారసులు కుమార వెంకటయ్య ప్రస్తుతం తోలుబొమ్మలాట ప్రదర్శనలే నమ్ముకొని జీవిస్తున్నట్టు పేర్కొంటున్నారు. అయితే తోలుబొమ్మలాట ప్రదర్శనలకు ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతానికి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బద్వేలు మండలము చెన్నంపల్లి గ్రామంలో ఉండి కళాకారులు 3 తరాల నుంచి ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నాము. మా పెద్దల్లాగా అది మొదలుకొని నాటక రంగంలో వేస్తూ వీధి భాగవతాలు, తోలు బొమ్మలాటలు ఆడుతూ, కానీ రాను రాను ప్రాచీనత కళ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోయింది. కానీ మమ్మల్ని ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు.
కాబట్టి ప్రభుత్వం మాకు ఏదో ఒకటి చూపించి మాకు సహకారం చేయాలని 60 కుటుంబస్తులు ఇక్కడ నివాసం చేస్తున్నాము. కాబట్టి మాకు కొంతమందికి పెన్షన్స్ కూడా లేవు. కానీ రాను ఈ నెట్టు సెల్లులు వచ్చిన కాడి నుంచి కరోనా టైం నుంచి కూడా చాలా నాటకాలు తగ్గిపోయినాయి. ఎవరు పిలిపించి వేపించడం లేదు, చూడటం లేదు. కళ అనేటువంటిది చాలా అడుగంటిపోయింది సార్. ప్రభుత్వానికి ఏడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇదిలా ఉంటే రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలే కాకుండా నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో నాటక ప్రదర్శనలు చేశామంటున్నారు చెన్నంపల్లె కళాకారులు. అప్పట్లో తమ నాటక ప్రదర్శనలను చూసేందుకు తండోపతండాలుగా ప్రజలొచ్చేవారని కళాకారులు చెబుతున్నారు. ప్రస్తుతం నాటక ప్రదర్శనలు ఉన్నప్పటికీ వయసు పైబడిన వృద్ధులు, మధ్య వయస్సులు తప్ప కుర్రకారులు నాటక ప్రదర్శనపై ఆసక్తి లేదంటున్నారు. తోలుబొమ్మలాట లాంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు. తమ కళ కోసం నిధులు కేటాయిస్తే సందేశాత్మకమైన ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. అంతరించిపోయిన కళకు తిరిగి ప్రాణం పోస్తామని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పాతతరం కళాకారులను గౌరవించి తగిన ప్రోత్సాహం అందిస్తుందో లేదో వేచి చూడాలి. పేరు కాళే మౌలమ్మ, బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామస్తులము, కళాకారులము. మా కళ అనేది పడిపోయింది. ఆ దేవస్థానం గుడి కూడా మేమే కట్టించుకున్నాము. దానికి పూజన పురస్కారాలు ఏం లేవు. చిన్నపిల్లలకు చదివించుకుందామంటే స్కూల్ లేదు. బడి లేకపోతే ఊర్లో ఒక శ్మశానంతో సమానము. మాకేమి మన ఇజమ్మ కొడుకు సాయం చేస్తామని మా ఊరోళ్ళు బడి కూడా పడనీలే, అది పోటీలు పెట్టుకొని. మాకు బడి కావాలి, మా గుడి సాయం చేయాలి, మా కళాకారులకు పింఛని తప్పకుండా సాయం చేయాలి. ప్రభుత్వానికి నమస్కారం.